వరల్డ్ మ్యాప్లో ఈరాన్ని ఆఖరిసారిగా చూసుకోండి. ఇది ఇవాళ వరల్డ్ మీడియా మాట్లాడుతున్న వ్యవహారం. చూడండి, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో వీళ్ళు ఎన్నో రకాలుగా ఈరాన్ సుప్రీం లీడర్, సో ఇతన్ని సంప్రదించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి మీకు అయోటుల్లా ఖామాని ఈయన కనిపించడము లేదు. అంటే ఎక్కడో బంకర్లో ఈయన దాక్కొని ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ సుప్రీం లీడర్ చెప్పకుండా ఇతని ఆజ్ఞానుసారము ఇతనేమి చెయ్యలేడు కదా. అలాంటప్పుడు కొత్త రీజిమ్ వస్తుందా అంటే ఈరాన్లో పాలకులు మారిపోతారా? వ్యవహారం ఎలా ఉందంటే చూడండి, హసాన్ నజరుల్లా ఈయన మరణించిన తరువాత ఒకవైపు ఇస్లాం ప్రపంచము పండుగ చేసుకుంది, ఇంకొక వైపు శోక సముద్రములో వీళ్ళు మునిగిపోయారు. ఈరాన్లో కూడా సరిగ్గా ఇదే పరిస్థితే. అంటే ఒకవేళ అయటుల్లా ఖామాని పాలన నుంచి వైదొలిగితే మాకు పండుగే. కొంతమంది మహిళలైతే హిజాబ్ తీసేసి మాకు స్వతంత్రము దొరికింది, సో ఇలాంటి పాలన మాకు వద్దు, దీనికి చరమగీతం పాడాలి, సో ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఈరాన్లో కనిపిస్తున్నారు. మరి కొత్త పరిపాలన వచ్చింది అనుకోండి, వీళ్ళు అమెరికా ముందు లొంగిపోతారా? కాబట్టే కొత్త మ్యాప్ను చూడబోతున్నారు. ఎందుకు? ఈరాన్లో ఉండే ఎథనిక్ పీపుల్, ఒకవైపేమో కుర్దిస్తాన్, ఇంకొక వైపేమో టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు, మరోవైపేమో బలూచిస్తాన్, ఇలాగ వివిధ వర్గాలు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ, అంటే సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్లో ఏంటి పరిస్థితి? ఒకవైపేమో హకానీ నెట్వర్క్, ఇంకొక వైపేమో అల్ ఖైదా, ఇంకొక వైపు తాలిబాన్లు, ఇలాగ వివిధ జాతులు, వివిధ ప్రాంతాలు. సో అలాంటి ఒక పరిస్థితి ఈరాన్కి రాబోతుంది అని చెప్పి ఇవాళే భవిష్యవాణి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తానికి మనం మాట్లాడేము పోయిన వీడియోలో మన నేవల్ వార్షిప్స్ ఈరాన్లో ఉన్నాయి, ఒక నేవల్ ఎక్సర్సైజ్ అన్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా అక్కడ నుంచి బయలుదేరి, ఎందుకు అంటే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈరాన్లో ఉండే భారతీయులు, ఒకవేళ మీరు ఎన్ఆర్ఐలు అంటే ఇళ్ల నుంచి బయటికి రాకండి, ఉద్యోగరీత్యా మీరు ఈరాన్ వెళ్ళారంటే ఇమీడియట్గా భారత్కు వచ్చేయండి, పరిస్థితులు అస్సలు అక్కడ బాలేదు. ఇది మన వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక. సో ప్రపంచ స్థాయిలో ఇలాంటి వార్నింగ్స్ మనం పదే వింటున్నాం. సో ఆటోమేటిక్గా మనకు వచ్చే డౌట్, ఈరాన్ చెయ్యాల్సిన అతిపెద్ద పొరపాటు చేసింది కదా. 200 బ్యాలిస్టిక్ మిజైల్స్ వీళ్ళు ఇజ్రాయెల్పై వాడారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తిరగబడుతుందా అంటే ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉందండి. మా టార్గెట్ ఫైనల్ హిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా మరణించాడు, ఇప్పుడు మాకు ఏ కంగారు లేదు, మేము మెల్లమెల్లగా లెబనాన్ అనబడే దేశాన్ని మింగేస్తున్నాము. ఎందుకు అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన పారాట్రూపర్స్ వాళ్ళు ఆల్రెడీ నార్త్ ఇజ్రాయెల్ దాకా వెళ్ళిపోయారు. నార్త్ ఇజ్రాయెల్ అంటే ఏంటి? సౌత్ లెబనాన్, అక్కడ దాకా వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంతలో చూడండి, టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్దోగాన్, సో ఈయన ఒకే ఒక మాట అన్నాడు, ఏమండి గాజా స్ట్రిప్ పోయింది, లెబనాన్ కూడా ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమించుకుంటారు, తరువాత మిగిలినది ఈజిప్ట్, నెక్స్ట్ టర్కీయే, టర్కీ దాకా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు వస్తారు. ఇదే కదా గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్. అమెరికా వాడు పనిగట్టుకొని మిడిల్ ఈస్ట్లో ఎందుకు ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు? మెల్లమెల్లగా చుట్టూరుతో ఉండే ఇస్లామిక్ దేశాలను అంతా కూడా కబళించు, అక్కడ ఫైనల్గా ఎటువంటి దేశాలు లేకుండా చెయ్యి. సో పాలస్తీనియా అయిపోయింది, లెబనాన్ అయిపోయింది, నెక్స్ట్ వీళ్ళు టర్కీ దాకా కూడా రాబోతున్నారు. కానీ మేము ఇంత బలహీన దేశాలు కాము, ఈరాన్ అయిన తరువాత కదా నువ్వు టర్కీ దాకా వస్తావు, మేము ఏం చెయ్యాలో ఇక్కడ సర్వము సిద్ధము చేసుకొని ఉన్నాము. ఇది ఎర్దోగాన్ మాటలు. మరి ఇప్పుడు మీరు ఆలోచించారో అనుకోండి, అమెరికా ఇజ్రాయెల్ ఈరాన్ని ఏం చేస్తారు? ఫస్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క అణుశక్తి కేంద్రాలు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ టోటల్గా లేకుండా చేస్తారండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ భయము అంటే ఈరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి ఇజ్రాయెల్ మీద వాడవచ్చు, ఈ అవకాశాలు 100% ఉంటుంది. దానిని టోటల్గా ఎలిమినేట్ చేస్తారు. ఇక సెకండ్ లెవెల్లో చూసారనుకోండి, ఒక ఆఫ్ఘనిస్తాన్ లేదా ఒక పాకిస్తాన్, ఇక్కడ ఈ దేశముతో వ్యాపారాలు చేసే దేశాలు మీకు కనిపిస్తాయా? ఇంపాసిబుల్ కదా, ఎక్కడా అలాంటిది ఉండదు. ఈరాన్ని కూడా అదేలాంటి ఒక సిచ్యువేషన్లోకి తీసుకురావాలి. తేవాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్,
వాళ్ళు ఎక్కడైతే చమురు అనే దాన్ని వాళ్ళు వెలికి తీస్తారో, ప్రొడక్షన్ చేస్తారో, ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ వీటినంతా కూడా పూర్తిగా వీళ్ళు నాశనం చేసేస్తారు. అంటే ఈరాన్ ఇక మీదట ఏ దేశంతో కూడా వ్యాపారం చెయ్యలేరు. ముఖ్యంగా భారతదేశం ఆల్రెడీ 4% క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినట్టుగా వార్తలు. మనము ఈరాన్తో వ్యాపారం చేస్తున్నామండి. ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఈరాన్తో మాట్లాడి మనం ఇవాళ వాళ్ళతో ఈ వ్యాపారము చేస్తున్నాము. చైనా వాళ్ళు కూడా ఈరాన్తో వ్యాపారం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉండే దేశాలంతా కూడా ఈరాన్ మీదే ఆధారపడతారు. అది లేకుండా చెయ్యాలి. అంటే ఈరాన్ ఇక మీదట ఆయిల్ వ్యాపారము అనేది చెయ్యకూడదు. అంటే మళ్ళీ మనము రష్యా మీదో లేదా సౌదీ అరేబియా మీదో వీళ్ళ మీదే ఆధారపడాలి. చవక ధరకు దగ్గరలో ఉండే దేశము, హాయిగా వాళ్ళతో వ్యాపారం చేసుకుంటామని మనమే ఎన్నో వీడియోస్లో మాట్లాడాము. ఇది కుదరదు అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. మూడవది, ఇంకా ఎవరైతే కమాండర్స్ మిగిలి ఉన్నారు, ఎవరైతే వీళ్ళ నాయకులు ఉన్నారు, హమాస్ అనండి, హిజ్బుల్లా అనండి, హూదీస్ అనండి, సిరియాలో ఉండే తీవ్రవాదులు అనండి, ఎవరైనా కానివ్వండి, మా హిట్ లిస్ట్లో ఇంకా ఎంతమంది నాయకులు ఉన్నారు అంటే టోటల్గా ఫినిష్ అని అంటున్నారు. అయినా మీకు పుట్టగొడుగులా పుట్టుకు వస్తారు కదా, వాళ్ళ దేశం కదా, మరి అక్కడ వాళ్ళ దేశాన్ని కాపాడడానికి వాళ్ళు కూడా యుద్ధము చేయడానికి సిద్ధపడతారు కదా. సో వాళ్ళని కూడా మేము ఎంచుకొని ఎలిమినేట్ చేసేస్తాము. టార్గెటెడ్ అసాసినేషన్స్ మేము చెయ్యబోతున్నాము. ఇదే మా అతి ముఖ్యమైన మూడు ప్రణాళికలు. దీనికి కావలసిన ప్లానింగ్ మా దగ్గర ఉంది. ఇక మీదట ఈరాన్ అనబడే దేశాన్ని ఇప్పుడు ఉన్నట్టుగా మీరు చూడలేరండి. అది మరొక ఇరాక్ అవ్వచ్చు, లేదా మరొక ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, లేదా ఒక పాకిస్తాన్ లాగా ఎటువంటి ఆదరణ లేని ఒక దేశంగా ఈరాన్ మారవచ్చు. కాబట్టి వరల్డ్ మ్యాప్లో ఫైనల్గా ఈరాన్ని చూసుకోండి అని చెప్పి వీళ్ళు హేళనగా చాలా అంటే మిడిల్ ఈస్ట్లో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి ఈరాన్ని చెప్తారు. వాళ్ళ దగ్గర ఎన్నెన్ని అణువస్త్రాలు ఉన్నాయో ఇవాళ వరకు లెక్క తేలలేదు. వాళ్ళ సుప్రీం లీడర్ ఇంకా బంకర్లో ఉన్నాడు. అయినా కూడా వెస్టర్న్ మీడియా కథనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా అయిపోయారండి, ఈరాక్ లాగే ఈరాన్ కూడా అవుతుంది, ఎవరు ఏం చేయలేరు, మా ఇజ్రాయెల్ లెబనాన్ తరువాత ఈరాన్ని కూడా స్వాధీనము చేసుకుంటుంది, ఎవరైనా ఆపగలరా? సో యునైటెడ్ నేషన్స్లో ఇలాంటి ఒక డిబేట్ వచ్చినప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్ యొక్క అధ్యక్షుడు, ఆయన మీదే శాంక్షన్స్ విధించారు. మీరు ఈ రీజన్లోకి రాకూడదు, ఇజ్రాయెల్లోకి అయితే అడుగే పెట్టకూడదని చెప్పి ఆయన మీదే చూడండి. ఫైనల్గా ఐక్యరాజ్య సమితి మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు శాంక్షన్స్ విధించారు. సో మరి మన భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి అంటే, మనము చూసుకోవాల్సిందల్లా కూడా చమురు లెక్కలు. ఎక్కడ నుంచి మనకు ఆయిల్స్ వస్తాయి, ఏ ధరకు వస్తాయి, డిస్కౌంటెడ్ ఆయిల్స్ రష్యా వాళ్ళు ఇక మీదట కూడా ఇస్తారా, ఇవ్వకపోతే ఏం చెయ్యాలి, ఇరాక్ దగ్గర కొనాలా, సౌదీ అరేబియానా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్సా, ఎవరు మనకు అంటే మన దేశములో చమురు ధర అనేది పెరగకుండా ఉండడానికి ఏమేమి చెయ్యాలో ఇవన్నీ కూడా మనం ఇవాళ పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఆలోచిస్తున్నాము. మనము ఈరాన్తో పదే సంప్రదింపులు ఎందుకు జరుపుతున్నాము అంటే, మనము ఏకంగా చాబహార్ పోర్టుని మన కంట్రోల్లో పెట్టుకున్నాము. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ రష్యా వరకు రైలు మార్గము, రోడ్డు మార్గము, ఇన్ని రకాల ప్లానింగ్ చేశాము. ఇదంతా రేపు భవిష్యత్తులో ఏమవుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. మరి ఈరాన్ని ఇలాగా ఇస్లామిక్ దేశాలు విడిచిపెడతారా? వీళ్లను కాపాడే నాదుడు లేడా? మరి పూర్తిగా ఇజ్రాయెల్ ఈ యుద్ధములో విజయము సాధిస్తుందా? ఇవన్నీ కూడా ఇవాళ ప్రశ్నలు. దీనికి జవాబు చెప్పే ఒకే ఒక దేశము రష్యా, వ్లాదిమిర్ పుతిన్. మరి వీళ్ళు ఏం చేస్తారు అనేదే ప్రతి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. మరి ఈరాన్ యొక్క కొత్త మ్యాప్ ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.